మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు జ్యోతిష్యులు, మంత్ర, యంత్ర, తంత్ర, వాస్తు, శకున శాస్త్ర నిపుణులు ముక్కామల చంద్రశేఖర్ గారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. శర్మ గారు, బల్లికి సంబంధించి మాట్లాడుకుంటే చాలా మంది బల్లి మీద పడితే అశుభం అంటారు. అమ్మో, వెంటనే వెళ్ళి స్నానం చేయాలి అని చెప్పేసి చెప్తా ఉంటారు. కొంతమంది ఏం కాదులే, పడితే మంచిదేలే, మంచి జరుగుతుందిలే నాకు అన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఒక్కసారి మా వ్యూవర్స్కి ఏంటంటే కొన్ని కన్ఫ్యూజన్, డౌట్స్ ఉన్నాయి. అంటే బల్లి మీద పడితే శుభమా అశుభమా అంటే అసలు మిమ్మల్ని అడిగితే? బల్లి అనేటువంటిది మనకి మీద పడితే అశుభమే చెప్పాలి. అలా అని చెప్పి కొన్ని మన శరీరంలో కొన్ని భాగాల మీద పడినప్పుడు శుభం కూడా జరుగుతుంది. అంతేకాకుండా బల్లి మనం పెడుతున్నప్పుడు కానీ, ప్రయాణాలకు వెళ్తున్నప్పుడు కానీ, లేదా మనం ఉన్నప్పుడు బల్లి అరుస్తుంది, సౌండ్ చేస్తుంది. ఆ సౌండ్ చేసినప్పుడు ఆ సౌండ్ కనుక మనం వినగలిగితే అది చాలా అత్యంతమైన శుభం. కానీ అలా అని చెప్పేసి బల్లి మన శరీరం మీద పడితే రెండు విధాల నష్టం. బల్లి జ్యోతిష శాస్త్ర ప్రకారంగా కానీ కొన్ని శుభాలు అశుభాలు జరుగుతాయని చెప్తారు, అశుభాలు. కానీ సైంటిఫిక్గా మాత్రం బల్లి మన మీద పడితే అశుభమనే చెప్తారు. ఎందుచేతనంటే బల్లికి అనేక రకమైనటువంటి జిగురు పదార్థం అనేటువంటిది ఉంటుంది. ఆ జిగురులో అనేక రకాలైన బ్యాక్టీరియా ఉంటుంది అనమాట. ఆ బ్యాక్టీరియా మన మీద పడితే కనుక లేనిపోయిన రోగాలు వస్తాయని సైంటిఫిక్గా చెప్తారు. సో అది ఒక రకమైనటువంటి అశుభము. అది మనకి సైంటిఫిక్ కాబట్టి మనకు సంబంధం లేదు. ఇక బల్లి మన శరీరం మీద పడటం వల్ల అనేక రకాలైనటువంటిది ఏంటంటే కనుక చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట. అది ఏంటంటే కనుక బల్లి ఎక్కడ పడుతుందో ఎప్పుడు పడుతుందో తెలియదు. మనం ఎవరు కావాలని వేసుకోరు, తనంతటా తనే పడుతుంది. అది ఎప్పుడు పడుతుంది అంటే మనకు అది ఇండికేషన్ ఆఫ్ ఇదన్నమాట. మనకి బ్యాడ్ సైన్ ఆర్ గుడ్ సైన్. మనకి ఏదైనా అది ఇండికేషన్ ఇస్తుంది. మన మీద పడినప్పుడు అది గుడ్ జరుగుతుందా, మనకి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అనేటువంటిది బల్లి శుభంగా తెలుస్తుంది. ఆ పడినప్పుడు మనం ఏం చేయాలి అంటే కనుక వెంటనే కంచికి వెళ్ళి బంగారు బల్లిని ముట్టుకురావాలి. కంచిలో బంగారు బల్లి, వెండి బల్లి, 2 బల్లులు ఉంటాయి. వెళ్ళి వాటిని తాకిరా వస్తే ఆ బల్లిని మీద పడితే బ్రహ్మహత్యా పాతకం అంత పాపం అని అంటారు జ్యోతిష శాస్త్ర ప్రకారం. ఆ పాపం మనం తగులుతుంది. ఆ పాపం బ్రహ్మహత్యా పాతకం అంటే ఇక తిండి ఉండదు, ఏముండదు. సాక్షాత్ పరమేశ్వరుడే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకొని భిక్షాటం చేశాడు. కాబట్టి బల్లి మన మీద పడితే అంత పాపం చుట్టుకుంటుంది. ఆ పాపం పోవాలంటే కంచి వెళ్ళి మనము బల్లిని ముట్టుకొని రావాలి, బంగారు బల్లిని. అయితే ప్రతి ఒక్కరూ కంచికి వెళ్ళి బంగారు బల్లిని ముట్టుకోని రాగలరా? డౌట్. అంతే కదా మరి. అదే ఆలోచన. అదే అమ్మో, బల్లి పడితే అక్కడికి వెళ్ళి మరి అది ముట్టుకుని రావాలంటే అలా లేని పరిస్థితుల్లో కనీసము ఆ పాపం పోవటానికి కంచి వెళ్ళి ఇచ్చిన వాళ్ళని ఏమన్నా వెళ్ళేసి వాళ్ళ పెద్దవాళ్ళు అయితే వాళ్ళ పాదాలకు నమస్కారం చేసుకోవడం, చిన్నపిల్లలు అయితే వెళ్ళి వాళ్ళని ముట్టుకోవడం చేస్తే కనుక దోషం అంతా నివారణ అవుతుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే చాలామంది కంచి వెళ్ళొస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముట్టుకొని వస్తే. ఇకపోతే దీనికి నివారణ ఇంకొకటి, కంచికి వాళ్ళు ఎవరు మనకి దొరకలేదు, సమయంలో అందుబాటు లేరు. ఇమ్మీడియట్గా తలస్నానం అనేటువంటి చేయాలి. తల్లి పడిన వెంటనే శుభమైనా అశుభమైనా ఇమ్మీడియట్గా తలస్నానం అనేటువంటిది చేయాలి. ఇది చేయటం వల్ల ఏంటంటే కనుక మ్యాక్సిమం దోషం తగ్గడానికి అవకాశం అనేటువంటి ఉంది. ఇకపోతే బల్లి ఒక్కొక్క అంగం మీద పడితే ఏమేమి లాభాలు కలుగుతాయి, ఏమేమి నష్టాలు కలుగుతాయి తెలుసుకుందాం. బల్లి మనం నడుస్తున్నప్పుడు శిరస్సు మీద పడితే కలహం వస్తుంది. ఎవరితోనన్నా గొడవ వస్తుంది. అదే కనుక కుడి బిజం మీద పడ్డదనుకోండి ధనలాభం జరుగుతుంది. ధనం ఎక్కడి నుంచో వస్తుంది ఆ రోజు. ముఖం మీద పడ్డదనుకోండి మనకేంటంటే ఇబ్బంది అనేటువంటిది కలుగుతుంది, ఏదో ఒక ఇబ్బంది. పై పెదవి మీద పడితే కనుక నష్టం అనేటువంటిది కలుగుతుంది. కింద పెదవి మీద పడితే లాభం అనేటువంటిది కలుగుతుంది. వక్షస్థలం మీద కనుక పడినట్టయితే అదృష్టం కలుగుతుంది. అలాగే ఆడవాళ్ళకి వక్షస్థలం మీద కనుక పడితే ఇబ్బంది కలుగుతుంది అన్నమాట. సో వీపు మీద పడితే మనకి మళ్ళీ అదృష్టమే. ఆడవాళ్ళకి ఎప్పుడు ఎడం భాగంలోనూ, మగవాళ్ళకి ఎప్పుడు కుడి భాగంలోనూ పడితే అదృష్టమైనటువంటి అంటే కుడి భాగం ఉన్నటువంటిది ఏదైనా కానివ్వండి, మనకి కుడి భుజము, కుడి చెయ్యి, కుడి కాలు, కుడి గోళ్ళు ఏవైనా పడినా కూడా లాభాలు జరుగుతాయి. అలాగే ఆడవాళ్ళకి ఎడమ పక్కన పడితే కనుక అన్ని లాభాలు జరుగుతాయి. అలా కాకుండా పడినప్పుడు మన లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా అనేటువంటి విషయం పక్కన పెట్టి ఇమ్మీడియట్గా బల్లి పడంగానే వెళ్ళి తలస్నానం చేయటం అనేటువంటిది మంచిది. ఆ నీళ్ళలో కాస్త నీళ్ళు పసుపు వేసుకొని స్నానం చేయడం మ్యాండేటరీ. అది చేసినట్టయితే కనుక 100%
అన్నీ తగ్గిపోతాయి. ఆ దోషం పోతుంది. ఎస్. ఇక వీలైతే కనుక దేవుడి గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నా కూడా నష్టం లేదు. అలాగే ఇదే బల్లి శాస్త్రంలో ఇంకొక చిన్న పాయింట్ చెప్తాను. పిల్లి ఒకటి, పిల్లి చంపిన పాపం ఒకటి, పిల్లి ఇంట్లో చనిపోయినా ఈ దోషాలన్నీ వస్తాయి. వీటన్నిటికీ నివారణ అదే. కాబట్టి మనము సాధ్యమైనంత వరకు బల్లిని ఎంత దూరంగా ఉంచుకుంటే అంత మంచిది. మంచిది. అందుకే కదా బల్లిని రానివ్వరు అసలు. బల్లి చూస్తే చాలా మంది భయపడుతూ ఉంటారు. దానివల్ల హాని ఏం జరగదు మనకి. మళ్ళా దానివల్ల హాని జరగదు. అది విష పదార్థం అయినప్పటికీ కూడా అది వెళ్ళిన బల్లి తింటే, దాని ఆహారం తింటే మనం చచ్చిపోతాం అనేటువంటిది ఏముండదు. కానీ దానివల్ల వచ్చే చెడు ప్రభావం అనేటువంటిది మనం ఏంటంటే మన జీవితాంతం అనుభవించాలి. ఒకసారి తిని చనిపోతే ఆ మనిషి అంత మనం తర్వాత ఏం జరుగుతుందో తెలియదు మనకి. కానీ అలా జరగకుండా మనకి లేనిపోని కష్టాలన్నీ పెట్టుకుని మనం బాధపడటం ఎందుకు? అందుకని వాటికి ఏంటంటే నివారణ ఇమీడియట్గా చేసుకోవడం చాలా మంచిది. ఏదేమైనా బల్లి పడ్డం మాత్రం అశుభమే, శుభం కాదు. సో ఒకవేళ మన గ్రహచారం బాగుండక మన మీద పడ్డది అంటే ఇమ్మీడియట్గా మా బంగారు బల్లిని ముట్టుకున్న వాళ్ళని ముట్టుకుంటే అత్యంత శ్రేష్టము. దానికి తగ్గట్టు లేదా కనీసం వెళ్ళి చూసి వచ్చి ముట్టుకొని వచ్చిన వాళ్ళని ముట్టుకున్నా మంచిదే. లేదు అది కూడా జరగనమాట తలస్నానం అయితే కంపల్సరీ. ఈ మూడిట్లోనూ లాస్ట్ అయితే కంపల్సరీ. వెళ్ళి వాళ్ళని ముట్టుకున్నా కూడా వీళ్ళు తలస్నానం చేయాల్సిందే. ఫస్ట్ తలస్నానం చేసి వాళ్ళని ముట్టుకుంటే కనుక ఆ దోష నివారణ అనేటువంటిది పోతుంది. నమస్తే.